ఏపీలో టీచర్ ట్రాన్స్ఫర్స్ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. అందులో భాగంగా మే 21, 2025 నుండి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చును. అందుకు అనుగుణంగా 21 మే 2025న హెచ్ఎంస్ తమ అప్లికేషన్లో ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. అట్లే స్కూల్ అసిస్టెంట్లకు కూడా ఎనేబుల్ చేశారు, ఎస్జిటీలో కూడా ఎనేబుల్ చేశారు, కానీ అవి పూర్తి స్థాయిలో ఇంకా ఆపరేట్ అవ్వడం లేదు. ప్రస్తుతానికి ప్రధానోపాధ్యాయులది మాత్రమే ఇచ్చారు. ఎలా మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ముందుగా గూగుల్లో ఎంటర్ అయ్యి csc.ep.gov.in అని టైప్ చేయాలి. ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో పైన ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025 అని ఉంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఆ ట్రాన్స్ఫర్ పేజీలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ మనం మన ట్రెజరీ ఐడి, మన డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఈ విధంగా ఫస్ట్ లాగిన్ కావాలి. మనం ఈ టీచర్ అథెంటికేషన్లో మన ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేసినచో మన రిజిస్టర్ మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని డిఫాల్ట్గా అవే డిస్ప్లే అవుతాయి. ఇందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఏదైనా ఎర్రర్ మీరు ఐడెంటిఫై చేసినట్లయితే మనం ఎడిట్ చేయలేము. కొన్ని గ్రీవెన్స్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రెజరీ ఐడి, టీచర్ నేము, పోస్ట్ కేటగిరీ, సబ్జెక్టు, మీడియం, జెండర్, మ్యారిటల్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, జోన్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఈ వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్లో స్కూల్ డీటెయిల్స్, తర్వాత స్కూల్ మేనేజ్మెంటు, స్కూల్ టైపు, స్కూల్ కేటగిరీ, తర్వాత మండలం, హెచ్ఆర్ఏ కేటగిరీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి మనం చూసుకోవాలి. ఏదైనా తేడా ఉంటే మనం గ్రీవెన్స్లో పెట్టుకోవాలి. దీని తర్వాత సర్వీస్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఈ సర్వీస్ డీటెయిల్స్లో డేట్ ఆఫ్ జాయినింగ్, కరెంట్ పోస్ట్ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్, తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్, ఫస్ట్ అపాయింట్మెంట్ మేనేజ్మెంటు, డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇన్ సర్వీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. కరెక్ట్ అయితే ఇబ్బంది లేదు. తప్పులు ఏదైనా ఉన్నట్లయితే మనం గ్రీవెన్స్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఫ్రమ్ విచ్ ద ఇండివిజువల్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ప్రజెంట్ ఇన్స్టిట్యూషన్, అది కూడా వాళ్ళ డిఫాల్ట్గా ఇచ్చింటారు, మీరు సరి చూసుకోవాలి. అలాగే హ్యావ్ యూ కంప్లీటెడ్ 5/8 years ఆఫ్ సర్వీస్, హెచ్ఎంస్ అయితే 5 years, స్కూల్ అసిస్టెంట్లో ఎస్జిటీలు అయితే 8 years. అదేవిధంగా నెక్స్ట్ కాలం వెదర్ ద ఇండివిజువల్ ఈజ్ మేడ్. సో ఇక్కడ హెడ్ మాస్టర్ కానీ లేదా టీచర్ కానీ ఒక గర్ల్స్ హై స్కూల్లో పనిచేయాలంటే 50 years కన్నా తక్కువ ఏజ్ ఉండకూడదు. అటువంటి వాళ్ళు అయితే ఈ ఆప్షన్లో ఎస్ ఆర్ నో అని ఇవ్వాలి. ఇవి అయిపోయిన తర్వాత మనం అడిషనల్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఈ అడిషనల్ డీటెయిల్స్లో అసోసియేషన్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఏదైనా యూనియన్కి గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘానికి జిల్లా స్థాయిలో ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ అయితే వాళ్ళకి సపరేట్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఎస్ ఆర్ నో ఆప్షన్ ఇవ్వాలి. ఒకవేళ ఎస్ అయితే దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇవ్వాలి మనం. అదేవిధంగా స్పౌజ్ డీటెయిల్స్కు స్పౌజ్ ఎంప్లాయ్ అయితే వాళ్ళకు అడిషనల్ పాయింట్స్ వస్తాయి. కాబట్టి ఒకవేళ స్పౌజ్ ఎంప్లాయ్ అయితే వాళ్ళు ఎస్ అని ఇస్తే వాళ్ళ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇవ్వాలి. ఒకవేళ నో ఇస్తే ఏం అవసరం లేదు. స్పౌజ్ డీటెయిల్స్ తర్వాత వెదర్ హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ ఈజ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, అంటే పర్సన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి ఆర్థోపెడిక్లీ, తర్వాత విజువల్లీ ఛాలెంజ్డ్ అని. అక్కడ ఇచ్చిన పర్సెంటేజ్ ప్రకారం ఉంటే కనుక మనం వాటిని ఆప్ చేసుకొని దానికి సంబంధించిన సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అంతా పీడిఎఫ్ ఫార్మాట్లో 2 MB కంటే తక్కువలో మనం మినిమైజ్ చేసి పెట్టుకొని ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ కావచ్చు లేదా టీచర్ కావచ్చు, ఎన్సిసి మాస్టర్గా పనిచేస్తున్నట్లయితే 5 సంవత్సరాలుగా
వాళ్ళు ఇక్కడ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలుగా మేము ఎన్సీసీ మాస్టర్గా పనిచేస్తున్నామని. వాళ్ళు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద వస్తారు కాబట్టి ఇక్కడ ఆప్ట్ చేసుకోవాలి. ఒకవేళ చేస్తున్నట్టయితే ఎస్ అని క్లిక్ చేస్తే, ఒకవేళ ఎస్ అని ఆప్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ ఎన్సీసీ వింగ్, మీరు ఎన్సీసీ వింగ్ ఏ వింగ్కు మీరు పనిచేస్తున్నారో అది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అని, అదేవిధంగా ఎన్సీసీలో జాయినింగ్ డేట్ ఇవ్వాలి. దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ సర్వీస్మెన్గా మీరు కానీ సెల్ఫ్ కానీ లేదా స్పౌస్ కానీ పనిచేస్తున్నట్లయితే అక్కడ సెల్ఫ్ తీసుకుంటే సెల్ఫ్ డీటెయిల్స్, స్పౌస్ తీసుకుంటే స్పౌస్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాలి. అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్కు 2 ఇయర్స్గా మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఇది 31 మే 2025 లాస్ట్ నాటికి మీరు 2 ఇయర్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో పనిచేస్తున్నట్టు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ తీసుకోవాలి. వాళ్ళు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద కొన్ని పాయింట్లు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ డీటెయిల్స్, ఇక్కడ పర్సన్ కావచ్చు, ఏదన్నా ఇల్ హెల్త్తో బాధపడుతున్నట్టున్నా, లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలున్నా, లేదా పేరెంట్స్ ఉన్నా వాళ్ళ డీటెయిల్స్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రిఫరెన్షియల్ కేటగిరీని మనం ఎస్ అని ఆప్ట్ చేసుకుంటే మరి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. టైప్ ఏది అనేది ఇక్కడ ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద పైన క్లిక్ చేస్తే ఎస్ అనే ఆప్షన్ ఇస్తే ఈ విధంగా అందులో ఆప్షన్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, పర్సంటేజ్ వైజు, అదేవిధంగా విడో, తర్వాత సఫరింగ్ ఫ్రమ్ డిసీజెస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకొని మనం దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇవ్వాలి. ఇది కంప్లీట్ అయితే మన అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయినట్లే. మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయో ఇక్కడ పాయింట్స్ తెలుస్తాయి. ఆ పాయింట్స్ని మనం చూసుకున్న తర్వాత ఈ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఎర్రర్ ఉందని, అంటే నేను పూర్తిగా ఫిల్అప్ చేయలేదు, ఇవన్నీ ఫిల్అప్ చేయలేదని చూపిస్తుంది. ఓకే పైన టిక్ చేసి అవన్నీ మనం ఫిల్అప్ చేసిన తర్వాత ఏవేవైతే ఫిల్అప్ చేయలేదో అవన్నీ ఫిల్అప్ చేయాలి. ఈ విధంగా ఫిల్అప్ చేసిన తర్వాత ప్రివ్యూ పైకి వెళ్తే మన అప్లికేషను ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ అప్లికేషన్లో మన డీటెయిల్స్ అన్నీ మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది, సబ్మిట్ చేయాలి. లేదా ఏదైనా ఎర్రర్ ఉంటే మాత్రం మీరు ఐడెంటిఫై చేస్తే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన ఎడిట్ అని క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చును. సబ్మిట్ చేయకముందు ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ సబ్మిట్ చేసిన మనం తర్వాత ఎంఈఓ గారు కానీ లేదా డిఓఈఓ లాగిన్లో ఎడిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సబ్మిట్ చేయకుండా ముందు కరెక్ట్గా చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మాత్రమే మీరు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మనం ట్రెజరీ ఐడి అని పైన రైట్ కార్నర్లో పైన క్లిక్ చేస్తే మనకు లాగౌట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా లాగౌట్ అయిపోవచ్చు మన అప్లికేషన్.